ఓం నమో వెంకటేశాయ. చూస్తుండగా 8వ ఘట్టంలోకి వచ్చేసాం. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షికలో ఇప్పుడు ఓ కొత్త విషయాన్ని తెలుసుకుని కార్యక్రమంలోనికి వద్దాం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం. ఎంత గొప్ప శ్లోకం ఆలోచించండి. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం. బ్రహ్మాండమైనటువంటి పారిజాత వృక్షాన్ని ఊహించుకోండి. మనం మన విజ్ఞాన శాస్త్రాన్ని పెట్టి ఆ చెట్లన్నీ కూడా చక్కగా ఫలాలని ఎప్పటికప్పుడు కాస్తూ ఉంటే 30 ఏళ్ళండి ఈ చెట్టుకి ఒకే ఒక కాయ కాచిందండి. ఎంత ఘోరం అది. ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఎదగకుండా ఉండేలా ప్రత్యేకంగా ఇంజక్షన్లు అన్నీ ఇచ్చి పొట్టివాడిని చేస్తే ఆనందిస్తుందా తల్లి? వాడు ఆనందిస్తాడా? ఆలోచించండి. అది గొప్ప కాదు. ఆ చెట్టుని బాధ పెట్టడమే అవుతుంది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుందాం, ఏం పర్వాలా. అలాగే ఈవేళ పుష్పాలు లేనటువంటి వృక్షాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం. దేనికి? చెట్టుకి ఏ పుష్పము ఉండదు. పుష్పవతి అనే మాట ఉండదు సంస్కృతంలో. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో సామెత ఉండేది, ఈడొస్తే పైట వేయాలి, పైట వేస్తే పెళ్లి చేయాలి అని. ఎంత గొప్ప మాట అది. ఈవేళ లేదు. పుష్పాలు లేకుండా మాకు సంతానం కలగట్లా. ఎందుకు కలుగుతుంది? ఇంట్లో పుష్పాలు లేని వృక్షాలు, వీధిలో ఏమాత్రము ఫలాలు రాకుండా గింజలు లేనటువంటి పళ్ళు మనం ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రకృతి మాత అయినటువంటి భూదేవి బాధపడదు. అంచేతనే సంతానం లేనటువంటి స్థితిలో మనం అయిపోతున్నాం. ఛాయాయాం పారిజాతస్య. అప్పటి రోజుల్లో పారిజాత వృక్షాలు పెద్దగా ఉండేవి, విస్తరించి. ఆ పెద్ద పారిజాత వృక్షాన్ని ఊహించండి, చక్కని అలా నీడ ఇస్తున్నది. హేమసింహాసనోపరి. దాని కింద చక్కనైనటువంటి బంగారపు సింహాసనాన్ని ఊహించుకోండి, ఎంత బాగుంది. ఆసీనం, దాని మీద కూర్చున్నాడు. అంబుదశ్యామం, ఆ మేఘపు నీలి రంగు వర్ణంతో కూర్చున్నాడు మహానుభావుడు. ఆయతాక్షం, తన్ని చూడడానికి ఎవరు వస్తున్నారు అని అందరినీ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు. ఆయతాక్షం అలంకృతం. శరీరం నిండుగా ఇన్ని అనే ఆభరణాలు లేకుండా బ్రహ్మాండంగా అలంకరించుకుని కూర్చున్నాడు. మనం ఏ కోరికని అడిగితే ఆ కోరికను ఏం చేస్తాడు? మంచి సమయంలో వచ్చావే, మంచి సమయానికి వచ్చావురా, చాలా బాగుంది, ప్రకృతి గాలి చక్కగా తగులుతూ ఉంటే కూర్చున్నాను ఇక్కడ, ఏం కావాలో అడుగు అనడు. కళ్ళలో ఊహించుకోండి, అడగండి, ఇచ్చి తీరుతాడు. ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకిత వక్షసం. చంద్రాననం, చంద్రుడిని చూస్తూ ఉంటే, పూర్ణిమ నాడు చూస్తూ ఉంటే అబ్బా ఇంకో వారం రోజుల్లో అలా కళలు తగ్గిపోతూ బాగా తగ్గిపోతాడా అమావాస్యకి, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అనే దుఃఖం లోపల అనిపిస్తూ ఉంటుంది. చంద్ర ఆననం, అలా చూస్తుంటే ఇంకా చూడాలి అనేలా ఆయన ముఖం ఉంది. చతుర్బాహుం, నీకేదైనా కష్టం వచ్చిందా? చక్రాన్ని విసిరాలా? నీకేదైనా ఇబ్బంది వచ్చిందా? గదని పంపించాలా? అని అన్ని ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన్ని శ్రీవత్స అంకిత వక్షసం, ఎప్పుడూ భార్యని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వాడు ఆయన. నేను మా ఆయన దూరంగా ఉన్నామండి, బ్రహ్మాండమైన వ్రతం చేసుకుంటున్నాం, ప్రయోజనం లేదు. ఎవరేమనుకున్నా సరే, నువ్వు నీ భర్తతో కలిసి చేయి, నువ్వు నీ భార్యతో కలిసి చేయి, ఇద్దరూ కలిస్తే ఆయన ఆనందిస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురున్నారు, ముగ్గురు భార్య లేకుండా ఉన్నారా? లేదే. ఏ కార్యక్రమం ప్రారంభంలో అయినా ఏం చేస్తారు? వాణి హిరణ్య గర్భాభ్యాం నమః,
ఆ చక్కనైనటువంటి భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే స్తుతిస్తూ అక్కడ భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి దంపతులతో మాత్రమే అక్షతలు ఇచ్చి ఆ అక్షతలనే వేస్తారు. ఎందుకని ఇద్దరూ కలిసి ఉండాలి. అది భారతీయ సంప్రదాయ విధానం. ఇక్కడ శ్రీవత్స అంకిత వక్షసం, ఇక్కడ ఆనమాలు కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి కూర్చున్నది, లక్ష్మీదేవి చక్కగా ఉంటుందనే యథార్థం తెలుస్తుంది. ఇప్పుడు రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. కళ్ళలో ఊహించుకోండి, పారిజాత వృక్షం చక్కని చిక్కని నీడని అలా ఇస్తూ ఉంటే బంగారపు సింహాసనం, ఆ బంగారపు సింహాసనం మీద చక్కగా కూర్చున్నాడు. అమోఘమైనటువంటి చంద్ర బింబం లాంటి ముఖంతో చూస్తున్నాడు. మనం ఆయన్ని చూస్తున్నాం, ఆయన్ని మనం చూస్తున్నాం. అసలు యువతలకి తల తిప్పుకోలేకుండా ఉన్నాం. చతుర్బాహువులను 4 ఆయుధాలని ధరించి కూర్చున్నాడు. రుక్మిణీ సత్యభామాభ్యాం. ఈ పక్కన రుక్మిణి నిలబడింది, ఆ పక్కన సత్యభామ నిలబడింది. ఎంత అన్యాయం అండి! పురుషులందరికీ ఒక్కతే భార్య ఉండవలను అంటారా? భగవంతుడు 2 ముగ్గురిని చేసుకుంటూ ఉంటాడా? మేము చాలా బాధపడిపోవడం లేదు, మేము ఎంత నష్టపోతున్నాం అనుకోకూడదు. దాని అర్థం అది కాదు. రుక్మిణి ఉందే కృష్ణుని యొక్క మనసుని గెలుచుకున్నటువంటి ఆవిడ. ఈవిడ సత్యభామ. ఉన్నట్టు కొండ పగలగొట్టినట్టు చెప్పేస్తూ ఉంటుంది. లోకంలో 2 రకాల స్త్రీలు ఉంటారు. కొందరు లోపలికి వచ్చిందా అంటే టబమని అనేస్తారు, అవతల ఏమైపోతుందో తెలియదు. కొందరు మెత్తగా ఉన్నట్టుంటారు. రుక్మిణి కృష్ణునికి మెత్తగా ఉండి కృష్ణుని చేత సేవ చేయించుకుంది. అది గొప్ప విశేషం. సత్యభామ ఉన్నట్టుగా మాట్లాడి కృష్ణుని దూరం చేసుకుంది. అనుక్షణం సత్యభామలో మా నాన్న ఎవరో తెలిసిన సత్రాజిత్తు. మా నాన్న శమంతకం అనే పేరు కలిగి మణిగలిగిన వాడు. రోజు ఇంతంత బంగారాన్ని అది ఎలా పెడుతూ ఉంటుంది. అంత బ్రహ్మాండమైన సంపద కలిగిన మా నాన్న కూతురు నేను. ఇలా అనుకున్నప్పుడు సంసారం నిలబడదు. అంచేత రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణం ఆశ్రయే. కృష్ణుడు ఇద్దరితోనూ సమానంగా చక్కగా ఉండేలా ఉంటాడని. అసలు నీ అనుగ్రహం లేకపోతే జన్మమేల ఎన్ని జన్మములకు. రుక్మిణీదేవి అంది, నీ సేవ చేయకపోతే నాకెందుకు ఈ జన్మం, నేను ఖచ్చితంగా ఇలాగే ఉంటా. రుక్మిణి కృష్ణుడిని ఇష్టపడి వచ్చి స్వయంగా చేసుకుంది. అంచేతనే కృష్ణుడు స్వయంగా తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాడు. సత్యభామ ఇంత గట్టితనంగా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది, ప్రతి స్త్రీ కూడా నేను పుట్టింటి నుంచి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇంత ఉంది శక్తి, ఇంత అధికారం ఉంది అని అనుకోకూడదు. అమ్మవారు ఉన్నారే, 21 మంది తోబుట్టువులు తనకి పాల సముద్రంలో ఉన్నా, ఐరావతం, ఉచ్చైశ్రవం నాటి ఏనుగులు, గుర్రాలు అన్నీ కూడా తనవే అయినా, ఆకాశంలో ప్రకాశించే చంద్రుడు కూడా తనకి సహోదరుడు అయినా అలాగే పాదసేవనం చేస్తుంది అని అనుకున్నామే. ఆ విధానంగా ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది సంసారం. బాగా ఇంకో మాట చెప్తా, ఇది చాలా ముఖ్యమైనది స్త్రీలందరికీ కూడా. సత్యభామ ఓ సాయంకాలపు వేళ ద్రౌపది దగ్గరికి వెళ్ళింది. నీకు 5 భర్తలు కదా, నాకు ఒకే ఒక భర్త, వీడితో వేగలేక చూస్తున్నాను. నువ్వు 5 భర్తలతో అంత సుఖంగా ఎలా ఉండగలిగావో ఆ రహస్యం చెప్పు, మా ఆయన్ని కట్టిపడేసుకుంటాను. పెద్ద నవ్వు నవ్వింది ద్రౌపది. నా భర్తలు ఎప్పుడూ కూడా నేను నిద్రపోవడాన్ని ఎరగరు, వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత నేను లేస్తాను. ఏ భర్త ఏ ఆయుధాన్ని వాడతాడో గమనించి ఆ ఆయుధాన్ని ఆ భర్త పొద్దునే వేటకి వెళ్ళడానికి సిద్ధమయ్యేటటువంటి వేళకి ముందుగానే ఆ ఆయుధాన్ని సిద్ధపరిచి పెట్టేస్తాను. నేను వాళ్ళు లేచేటటువంటి సమయానికి పూజాగృహంలో ఉండి పూజలు చేసుకుంటూ ఉంటే సాక్షాత్తు దేవీ స్వరూపంగా కనిపించినట్టుగా వాళ్ళు చూసి నన్ను నమస్కరించబోయేటటువంటి అమోఘమైన పద్ధతిలో నేను కనిపిస్తాను. వాళ్ళు భార్య అనే ఆలోచనతో నమస్కరించరు, కానీ నమస్కరించే ఆ పద్ధతిలో నేను కనిపిస్తాను. వాళ్ళకి ఉదయాన్నే లేవగానే ఎంతో ఆనందపడతారు. ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏది ఇష్టమో గమనించి ముందే దాన్ని అక్కడ చేసి సిద్ధం చేసి పెట్టేస్తాను. సత్యభామంది మంచిదే, మరి నీకు ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది? వాళ్ళు వేటకెళ్ళిన తర్వాత అంతా విశ్రాంతిగా నాకు హాయిగా సుఖంగా ఉంటానని ఆలోచించి చూడండి. కార్యాలయానికి భర్త వెళ్ళేటటువంటి సందర్భంలో అప్పటి వరకు అలా కాస్త శ్రమ చేసి పంపించేస్తే ఆ తర్వాత అంతా విశ్రాంతిగా. అలా కాకుండా సమయానికి నిద్ర లేవకుండా ఆయన వెళ్ళేటటువంటి సమయానికి హడావిడి చేస్తే
ఆవిడ సత్యభామ అవుతుందా రుక్మిణి అవుతుందా అర్థం చేసుకుంది సత్యభామ. కాబట్టి ఇలా అనుకూలంగా ఉన్నట్టయితే భర్త సాష్టాంగపడతాడే పిచ్చిదానా. భారత శ్రీమద్ రామాయణ భాగవతాల్ని చదివితే సంసారాల్ని ఎలా కలుపుకోవాలో, కలిసి సుఖంగా జీవించాలో మనకు అర్థమవుతుంది. అంచేత రుక్మిణీ సత్యభామాభ్యాం. ఇక్కడ చిత్రం ఒకటి, ఇందాక ఇద్దరు భార్యలు అన్నదానికి సమాధానం చెప్తా. ఒకే భార్య రుక్మిణి గాను ఉంటుంది, సత్యభామగాను ఉంటుంది. అనుకూలంగా ఉన్నప్పుడు రుక్మిణి ఇలా ఉంటుంది, కొద్ది పౌరుషం వచ్చినప్పుడు సత్యభామలా మారిపోతుంది. నిజమైనటువంటి సరైనటువంటి సమర్థుడైన భర్త ఏం చేయాలంటే రుక్మిణిగానే ఆవిడ ఉండేలా చూసుకోవాలి, సత్యభామగా మారిపోకుండా చూసుకోవాలి. అది దీని నిజమైనటువంటి భావం. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఈవేళ 2 రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కలిపి భార్యాభర్తలు విడిపోయేటటువంటివన్నీ కూడా లక్షల సంఖ్యలో వచ్చేస్తున్నాయంటే నిజంగా ఎంత బాధపడుతున్నటువంటి అంశం, ఎంత ఆందోళన చెందవలసినటువంటి అంశం. కారణం భారత శ్రీమద్ రామాయణ భారతాల దృష్టి తల్లిదండ్రులకు లేకపోవడం, సంతానానికి చెప్పకపోవడమును. కొద్దిగా ఆ దృష్టితో ఆలోచించండి. ఈ విష్ణు సహస్రనామ పీఠికలో కృష్ణుణ్ణి ఏర్పాటు చేయడానికి కారణం అది. ఇప్పుడు 1 నుండి 10 శ్లోకాల వరకు చదవండి. దాంట్లో విశేషాలని కొన్ని అనుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత బుద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశర్వశివస్థానుః భూతాదిర్నిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్పష్ట సవిష్ఠస్థలిరో ధ్రువః అగ్రాహ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సుయశరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. భూతకృత్ ఓ నామం వచ్చిందిగా, భూతకృత్ భూత భావన. భూతకృత్ ఏ ప్రాణమైతే ఉండే ప్రాణులు ఉన్నాయో వాటిని సృష్టించేవాడు ఆయన అని అర్థం. భూతకృత్ ఎంత గొప్పవాడంటే ప్రాణుల్ని సృష్టిస్తూ మనకి ఏ విధమైన కష్టము లేకుండా ఉండేలా చేస్తాడు. ఏకైకాగౌ త్రయస్సింహా పంచవ్యాఘ్రా ప్రసూతిభిః అధర్మో నష్ట సంతానః ధర్మ సంతానవర్ధనః. ఏకైకాగౌ ఆవు ఇంటే ఒకే ఒక దూడని పెడుతుంది. అది కోడి దూడ కావచ్చు, పెయ్య దూడ కావచ్చు, అంటే మగ ఆడ ఏదో ఒకటి అవుతుంది. ఏకైకాగౌ త్రయస్సింహా. సింహం కానీ ఏంటంటే 3 పిల్లలు పెడుతుంది. ఆవు ఒకటే, సింహం 3. పంచవ్యాఘ్రా ప్రసూతిభిః పులి 5 పిల్లలు పెడుతుంది. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి జంతువుల సంఖ్య ఎలా ఉండాలంటే ఒక గోవు ఉంటే 3 సింహాలు ఉండాలి, 5 పులులు ఉండాలి. నిజంగా అలా ఉంటే మనం బతికేవాళ్ళమా? బతుకుతామా? భూతకృత్ ఎన్ని ప్రాణులు ఉండాలో, ఎన్ని ప్రాణులు లేకుండా ఉండాలో ఎప్పటికప్పుడు ఆ భూతకృత్ ప్రాణుల యొక్క సంఖ్య ఎంత మాత్రమే ఉండాలో, ఎలా ఉండాలో చేసి అలా చేసేస్తాడు. పులి ఉందే,
ఆ కన్నటువంటి ఆ కాలంలో వచ్చే విపరీతమైనటువంటి ఆకలి, ఆ ఆకలితోటి తన పిల్లల్ని తానే కొరికి చంపుతుంది. బాగా ఆలోచించండి. అలాగే పుత్రాదిని సర్పిణి, మంచి విషం ఉన్నటువంటి పాము ఎన్నో పిల్లల్ని పెడుతుంది, పెట్టి తన పిల్లల్ని తానే చంపేస్తుంది. ఎవరు ఏర్పాటు చేశారు? జనార్దన ఆయన. అదే కానీ చేయకపోతే ఒక్క ఆవుకి 3 సింహాలు 5 పుళ్ళు వస్తే మనం బతికేవాళ్ళమా? భూతకృద్. అలా జాగ్రత్తగా భూతాల యొక్క అంటే ఈ సృష్టింపబడ్డ యొక్క ప్రాణుల సంఖ్యని జాగ్రత్తగా ఏర్పాటు చేస్తూ మనందరినీ రక్షిస్తున్నాడు ఆయన. ఎంత మనం రుణపడి ఉండాలి ఆలోచించండి. భూతకృద్ అంటే కేవలం ప్రాణులే కాదు, చెట్లు, మనకు కావలసినటువంటి అశ్వత్థ, ప్లాక్ష, ఔదుంబర, మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి ఇలాంటి దేవతా వృక్షాలని సృష్టి చేశాడు ఆయన. తుమ్మ చెట్టుని కూడా సృష్టించాడు ఆయన. ఇదేమిటండి, చక్కగా యజ్ఞానికి ఉపయోగించేటటువంటి సమిధులన్నీ మర్రి చెట్టు నుంచి, మామిడి చెట్టు నుంచి, రావి చెట్టు నుంచి, ఇంకా మిగిలినటువంటి మేడి చెట్టు నుండి, జువ్వి చెట్టు నుండి, అలాగే మారేడు చెట్టు ఉందే దాని నుండి ఇలా తీసుకుంటాం కదా. ఎందుకు ఆ తుమ్మ చెట్టును సృష్టించడం? తుమ్మ చెట్టు కానీ అక్కడ ఒకసారి ఆనుకుందామా అంటే జిగురు ఒంటి నిండా అంటుకుంటుంది. అక్కడికి వెళదామంటే చెప్పలేని ముళ్ళు విపరీతంగా గుచ్చుకుంటాయి. తుమ్మ చెట్టు మీద చెయ్యి ఆంచబోతే నల్లని చీమలు చాలా భయంకరంగా కొడతాయి. ఏ విధంగా ప్రయోజనపడుతుంది? పోనీ నీడిస్తుందా అంటే చిన్న ఆకులు, ఏ ప్రయోజనమూ లేదు. ఆ తుమ్మ చెట్టు ఏదైతే ఉందో అది శ్మశానంలో పిశాచాలు వేలాడడం కోసమని ఏర్పాటు చేశాడు భగవంతుడు. అందరూ తనకి సంబంధించినటువంటి వాళ్లే కాబట్టి ఏ ప్రాణి ఎక్కడ ఉండాలో గమనించినటువంటి ఆ భగవంతుడు ఈ చెట్టుని కూడా ఏర్పాటు చేశాడు. ఇంతే కాదు, భూతకృద్ ప్రాణులన్నీ సుఖంగా ఉండడం కోసం ఏర్పాటు చేసి సంవత్సరానికి 6 రుచుల్ని తినమని అన్నాడు ఆయన. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్. మధురం అంటే తీపి, ఆమ్ల అంటే పులుపు, కటు అంటే కారం, కషాయం అంటే ఒగరు, లవణ అంటే ఉప్పు, తిక్త అంటే చేదు. తీపిని కారాన్ని ఒకే పరిమాణంలో చేయాలి. తర్వాత ఆమ్ల అంటే పులుపు, కషాయ అంటే ఒగరు, ఈ రెంటిని ఆ పై దాంట్లో సగం పాళ్ళు కలపాలి. ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమంలో సగం ఉప్పుని చేదుని కలపాలి. అలా చేస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆ ఒక్క ఉగాది రోజున మాత్రమే తినడం కాకుండా నెల రోజులు వాడినట్టయితే వచ్చేటటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ఏర్పాటు చేసి భూతకృద్ ఈ ప్రాణులన్నింటికీ ఆరోగ్యం చక్కగా ఉండేలా చేసేటటువంటి మహానుభావుడు అంటే దేవదేవుడు. భూత ఆరోగ్యకృత్ అని అర్థం. భూతాలకి ఆరోగ్యాన్ని రక్షించేవాడు అని అర్థం. ఆ మధుర తీపి బదులు పంచదారని వాడడం కానీ లేదా ఇంకేదైనా తీపి పదార్థం వాడడం కానీ సరికాదు. ఇది ఔషధం. ఈ 6 చేయబడ్డది ఔషధం, పచ్చడి కాదు. అలాగే ఆమ్ల పులుపు బదులు ఇంకోటేది వాడకూడదు. కేవలం చింతపండు మాత్రమే వాడాలి. కటు కారం అనగానే ఎండుమిరపకాయలో పచ్చిమిరపకాయలో కారము వేయకూడదు. మిరియపు గింజని వాడాలి. మిరియపు గింజల్ని పొడిగొట్టి. కషాయ అంటే ఒగరు. మొదటిసారిగా ఆ చెట్టు నుంచి వచ్చిన మామిడికాయ ఒగరుగా ఉంటుంది, ఆ ముక్క వాడాలి. బాగా గుర్తుంచుకోవాలి. లవణ అంటే సరే ఉప్పు, తిక్త అంటే ఆ వేప చెట్టుకున్నటువంటి చిగురు. మొట్టమొదట మధుర అన్నప్పుడు చెరకు ముక్కని మాత్రమే వాడాలి. ప్రకృతికి సంబంధించిన ఇవన్నీ 6 ఆలోచించండి. మధుర అలా చెరకు ఏదైతే వచ్చిందో భూమిలో నుండి ప్రకృతిగా అదిగో ఆ ముక్క వాడాలి. ఆమ్ల ప్రకృతిలోంచి వచ్చినటువంటి చింత చెట్టు నుంచి వచ్చిన చింతపండు వాడాలి. కటు ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఆ మిరియపు చెట్టు ఉంటుందే ఆ మొక్క నుంచి వచ్చినటువంటి మిరియాన్ని వాడాలి. కషాయ భూమిలోంచి వచ్చినటువంటి మామిడి ముక్కని మాత్రమే వాడాలి. లవణ సముద్రం నుంచి వచ్చినటువంటి సైంధవ లవణాన్ని మాత్రమే వాడాలి. సింధు నుంచి వచ్చింది కాబట్టి సింధు అంటే సముద్రం, సింధు నుంచి వచ్చే లవణం సైంధవ లవణం. అలాగే వేప చెట్టు ఏదైతే ఉందో దాని పువ్వు. ఈ 6 ప్రత్యేకంగా భూమి నుంచి వచ్చినవే. ఈవేళ మంటలేని వంట, అబ్బో ఇవిడికి మొదటి బహుమతి వచ్చిందంటారు. మంటలేని వంట వీళ్ళు సృష్టించాల, ఆనాడు భగవంతుడు సృష్టించాడు. మనకి తెలివి తక్కువ అయిపోయి బుర్ర లేక వాడబ్బో ఎంత గొప్ప విషయాలు చెప్పాడండి అని అనుకుంటున్నాం. కొద్ది ఆలోచిస్తే ఎంత చవటలం మనం అని అర్థమైపోతుంది. బాగా ఆలోచించినట్టు చూస్తే ఈ 6టిని కలిపి ఆరోగ్యం కోసం పరీక్షించుకోమని. దీపావళికి మీ లక్ష్మీదేవికి ఎప్పుడో
స్నానం చేసో చెయ్యకో ఎప్పుడో చేసేసో ఏవేవో కలిపో చేసేసి తీపి పదార్థాలని మనం తెచ్చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి ముందు లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాం. పాచి వెంటనే నైవేద్యం పెట్టడమా? లక్ష్మీదేవి మన ఇంటికి ఆ శ్రావణ శుక్రవారం నాడు రాబోవడానికి సిద్ధంగా ఉంటే ఆ 4వ 5వ వారాల్లో ఎప్పుడో ఎవడో వండేసినటువంటి స్నానం చేశాడో చేయలేదో తెలియనటువంటి వాడు వండేసిన దాన్ని అలా ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఆనందపడుతుందా, దుఃఖపడుతుందా? చక్కనైనటువంటి గృహిణి ధర్మాన్ని పాటిస్తున్నవారు వారు కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే లక్షణం కలిగిన వాడు భగవంతుడు కాబట్టి చక్కగా వండి చేద్దాం. ఏమీ రాదండి, నాకేమీ రాలేదు, మా అమ్మ నేర్పినా నేను నేర్చుకోలేదు, మంచిదే, పంచదార పెట్టు, అమ్మవారు ఇష్టపడుతుంది అంతే తప్ప మరొకటి మాత్రం కాదు. కొద్దిగా అలా మార్చుకుందాం, మారదాం, ఆ విధంగా చేద్దాం. భూత ఆరోగ్య కృత్, భూతాలు అంటే జీవించినటువంటి అందరికీ ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి వాడు కూడా ఆయన. ఇట్లాంటి అనేకమైన విషయాలు విష్ణు సహస్రనామ మాధుర్యంలో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 11 నుంచి 20 వరకు చదివి ఆ మీదట తరువాతి భాగానికి వెళదాం. సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిస్మృతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిశ్రవాః అమృత శాశ్వతస్థానుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంశ చతుర్భుజః భ్రాజిష్ఠుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశుః అమోఘ శుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. ఈ నామాల్లో భోజనం భోక్త, శ్రీ మహావిష్ణువు భోజనం రూపంగా కలిగినవాడు, భోక్త తినేటటువంటి వాడు. ఇదేమిటండి, భోజనాన్ని మేం తయారు చేస్తున్నాం, మేం భోక్తలం తింటున్నాం, భోజనము ఆయనే, తినేవాడు ఆయనే. ఏమిటి మాటకర్థం? బాగా ఆలోచించాలి. విష్ణు సహస్రనామ మాధుర్య కార్యక్రమం చేసుకునేది. ఎన్ని మధురమైన నామాలు ఉన్నాయో. అన్నాన్ని తినడం కోసమని విస్తరలో పెట్టుకున్న తర్వాత దాని మీద నీటిని చల్లి పరిశేచనాన్ని చేసి, స్వామి ఆరోగ్యంతో ఉండి అన్నాన్ని తినగలిగిన అదృష్టానికి నేను నోచుకున్నాను. నేను సంపాదించినటువంటి ధనంతో చక్కని భోజనాన్ని తెచ్చుకోగలిగాను నా ఆర్జనతో. నేనే కాదు, నా భార్యాపుత్రులకి, నా భర్త అలాగే సంతానానికి కూడా భోజనాన్ని పెట్టగలుగుతున్నాను. నేనే కాదు, నా ఇంటికి వచ్చిన అతిథికి కూడా భోజనాన్ని పెట్టగలిగిన సమర్థతతో ఉన్నాను. దానికి కారణం నువ్వు. సోగ్రభుగ్విభజన్ తిష్టన్ ఆహారమజరః కవిః వేదమంత్రం. సో అగ్రభుక్ మొట్టమొదటి ఆయన తింటాడు. పచామ్యన్నం చతుర్విధం, అన్నాన్ని 4 విధాలుగా వండుతాను రా అంటున్నాడు భగవద్గీతలో. ఇదేమిటి? వండితే కదా అన్నమైంది. ఈ అన్నాన్ని 4గాను వండడం ఏమిటి? పచామ్యన్నం చతుర్విధం. ఈ 4 భాగాలు చేశాక ఒక భాగాన్ని రక్తమాంసాలుగా చేస్తుంది. ఆహారంలో ఉన్నది ఆయనే. రక్తము మాంసము వృద్ధి పొందేందుకు చేసేది ఆయనే. రెండవది చక్కనైనటువంటి బుద్ధిని కలగజేసేది కూడా ఈ ఆరోగ్యం రెండవ భాగం. మూడవది
పూర్వ జన్మలో చేసిన పాపాలకి సంబంధించిన అనారోగ్యాన్ని తెచ్చేది 3వ భాగం. రాజాన్నాలని అన్నింటినీ బ్రహ్మాండంగా మంత్రులు వాళ్ళందరూ కూడా రాజవైద్యులు పరిశీలించి రాజుకి పెట్టినా వాడికి రోగం వచ్చింది. ఎందుకని? పూర్వ పాప ఆర్జితమైనటువంటి ఆ కష్టం కారణంగా రోగం వస్తుంది. 4వది పదార్థంగా పురుషంగా వెళ్ళిపోతుంది. పచామ్యన్నం చతుర్విధం సో అగ్రభకు, మొట్టమొదటి తినేవాడు ఆయన. అంచేత భోజనాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఎంత అదృష్టవంతుడి నేను ఆర్జించిన ద్రవ్యంతో ఇదిగో ఈ అన్నాన్ని తెచ్చుకోగలిగాను. సో అగ్రభుకు మొట్టమొదటి ఆయన. అంచేత మనం తినబోయే ఏ ఆహార పదార్థం ఉందో దాన్ని మనం అలా తినేసేయడం కాదు, భగవంతుడికి చూపిస్తే ఆయన రక్తమాంసాలుగా చక్కనైన బుద్ధి వచ్చేలాగా అదే తీరుగా ఏదైనా ఒకవేళ వ్యాధి కానీ కలిగినట్టయితే ఆ వ్యాధిని కలిగించే రూపంగా చేస్తాడు. ఆయనే మళ్ళీ రక్షిస్తాడు కూడా. అంచేతనే వేద్య వైద్య. రోగం రప్పించావా? ఇదిగో వచ్చానుగా వైద్యుడు నువ్వేగా, ఇంకేముంది? నేను నీ దగ్గరికి వచ్చానంటే రోగం వచ్చినట్టు, నువ్వు నా ఎదురుగా కనిపిస్తున్నావంటే వైద్యాన్ని చేయడానికి. ఎంత అద్భుతంగా ఉంది! ఇలా అనేకమైన రహస్యాలు దాగుంటాయి విష్ణు సహస్రనామంలో. విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం 8 దాటి 9లోనికి అప్పుడే ప్రవేశించబోతోంది. ఇలా అనేకమైనటువంటి విశేషాలని, దాగినటువంటి వాటిని ఒకటికి ఒకటి చొప్పున బెళ్ళగించి అలా తీసుకుంటూ వెళదాం. ఒకే భాగాన్ని చదువుతున్నారు అని మాత్రం అనుకోకండి. దృఢం చేసుకుంటూ మనం వెడుతున్నాం అనే భావంతో ఉండండి. దీని తరువాతి భాగం అంటే 9వ భాగంలో మళ్ళీ దీంట్లో ఉండేటటువంటి ఇంకా విశేషాలు ఏవేవి దాగున్నాయో వాటిని వివరించుకుంటూ వెడదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో